ఈరోజు మనం మైసూర్ బోండా చేసుకుందాం. ఒక కప్పు పెరుగు, ఒక గిన్నెలోకి మైదా తీసుకుందాం. బియ్యం పిండి కొంచెం. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని పెరుగు గిన్నెలో వేసుకుందాం. సాల్ట్ ఒక స్పూన్ వరకు, రెండు స్పూన్ల బియ్యం పిండి, ఇప్పుడు మైదా పిండి కూడా వేసి మొత్తం పిండి కలుపుకుందాం. పిండి మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలి. కొంచెం గట్టిగా ఉంది, కొంచెం వాటర్ వేసుకుందాం. పిండి లూజ్గా కలుపుకుంటే బజ్జీలు సరిగ్గా రావు. మనం చూసుకుని వాటర్ పోసుకోవాలి. వంట సోడా కొంచెం వేసుకుందాం. మొత్తం కలిసేలాగా ఇప్పుడు బాగా కలుపుకుని పెట్టుకోవాలి. ఒక గంట ముందుగా పిండి కలిపి పెట్టుకుందాం. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల బజ్జీలు బాగా పొంగుతాయి. ముందుగా మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత ఇలా గరిటెతో మనం అనుకుంటే రౌండ్గా వస్తాయి బజ్జీలు. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం గరిటెతో తీసేసుకుందాం. బెజ్జాల గరిటెతో ఆయిల్ వాడేంత వరకు మనం ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ ఇలా పెట్టుకోవాలి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా మైసూర్ బోండాలు చేసుకోవచ్చు. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, ఏ చట్నీతో తిన్నా మనం ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. కొబ్బరి పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. మైసూర్ బోండా రెడీ. మీరు కూడా ట్రై చేయండి.